మా బామ్మార్దిని కుల వివక్షత కారణంగా కులాంతర వివాహం చేసుకున్నాడనేసి ఒక గౌడ అమ్మాయిని చేసుకున్నాడనేసి మా బామ్మార్ది ఎస్సీ మాలా సామాజిక వర్గానికి చెందిన పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికి నచ్చక కులాంతర వివాహం ఎలా చేసుకుంటావు, వాళ్ళు ఎస్సీలు మనకంటే చాలా తక్కువ జాతి వాళ్ళు అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాయనమ్మ కానీ వాళ్ళ డాడీ కానీ వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు కానీ చాలా దారుణంగా వ్యవహరించేసి మా బామ్మార్దిని మొన్న 26 ఆగస్టు రోజు, అది రిపబ్లిక్ డే రోజు ఈవినింగ్ 4 o'clock బయటికి తీసుకెళ్ళి మహేష్ అనే వ్యక్తిని మధ్యలో పెట్టేసి బయటికి తీసుకెళ్ళి చేతులు కాళ్ళు కట్టేసి చాలా దారుణంగా కిరాతకంగా గొంతు నిమిలేసి బండరాళ్లతో ముఖం పైన కొట్టి అతి దారుణంగా చంపేసి కట్టపైన పడేసి వెళ్ళిపోయారండి. ఈ సంఘటనలో మాకు న్యాయం జరగాలి అంటే దోషుల్ని కఠినంగా శిక్షించాలి. వారిపైన ఎవరైతే ఈ బైరి మహేష్ అనే వ్యక్తి ఉన్నాడో వాడిపైన పీడీ యాక్ట్ చట్టం పెట్టేసి వాడిని బయటికి రాకుండా, ఎవరైతే ఈ రౌడీ షీటర్స్ అంటున్నారో వాళ్ళపైన పోలీసులు ఎందుకు ఒక కన్నేసి ఉంచారు, ఇప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ఎందుకు గమనించారు? ఇలా గమనించుంటే వాడు బయట తిరిగేవాడు కాదు, మా బామ్మార్దిని ఇలా పట్టుకెళ్ళేవాడు కాదు కదా, ఈరోజు మా బామ్మార్ది మాకు లేకుండా అయిపోయేవాడు కాదు కదా. మాకు ఎట్లాంటి న్యాయం చేస్తారు? మా ఇంట్లో మా పర్సన్ పోయిన తర్వాత మా మామయ్య చాలా ఏజ్డ్ అయిపోయాడు, తనని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఆయన హెల్త్ బాగుండదు, ఉన్న ఒక్కొక్క కొడుకుని లాస్ అయిపోయాడు మా మామయ్య, తనకు ఒక హక్కు ఉంది, వాళ్ళ అందరిని చూసుకోవాల్సిన బాధ్యత మా బంటిపై ఉండేది. ఆ దిక్కుపోయిందనేసి మా కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి అంటే ప్రభుత్వాలు ఏమి ఆలోచిస్తాయో, న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఏం ఆలోచిస్తుందో, ఏం న్యాయం చేయాలనుకుంటున్నారో మరి వాళ్ళ దోషులను అయితే పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ఇంకా ముందు కూడా ఇలాంటి ఎస్సీ ఎస్టీల పైన ఎట్లాంటి అని చేయాలంటే ఉన్న చట్టాలని బలంగా అమలు చేయాలనేసి ప్రభుత్వాలని, పోలీస్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని కోరుకుంటున్నామండి. అట్లా ఏదైతే దిశా కేసులో ఎట్లయితే నిందితుల్ని శిక్షించారో ఇట్లా ఎస్సీ ఎస్టీల పైన కూడా ఏదైనా అట్రాసిటీ కేసు పెట్టి బలంగా వాళ్ళని శిక్షిస్తే తప్ప ఇంకోసారి ఎవరిపైన ఎస్సీ ఎస్టీలు మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళు ఎలా ముందుకు వస్తారు? ఎవరైనా ఇంకా కులాంతర వివాహాలు చేసుకోవాలని చెప్తూ ఉంటాయి ప్రభుత్వాలు, ఛానల్స్, వీళ్ళందరూ కూడా. కానీ కులాంతర వివాహాలు చేసుకుంటే చంపేస్తున్నారు. ఇట్లా చంపేస్తే ఏం న్యాయం కావాలంటే ఇంకేం చేస్తారు సార్? ఒకరికి ఎవరికైనా శిక్ష పడితే తప్ప న్యాయం అనేది కరెక్ట్గా సొసైటీలో అందరికీ రీచ్ అవ్వాలి. ఇలా జరిగితే తప్ప ఇంకెవరు చేయకుండా ఉంటాడు సొసైటీలో అనేది మాత్రం ముందుకు తీసుకెళ్ళాలి. మీడియా ద్వారా వేడుకుంటున్నానండి.